నేస్తాలైన శ్రీరుద్ర వారి మట్టి గణేశ విగ్రహాలు ఇప్పుడు అన్ని రత్నదీప్ స్టోర్స్ లో లభ్యం. త్వరపడండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యామ్ని. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు, జ్యోతిష్య శిక్షణ నిపుణులు, లలితాదేవి అమ్మవారి ఉపాసకులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు ఉన్నారు. మరి గురుగారితో మాట్లాడి 12 రాశుల వారికి సంబంధించి కుజ శుక్ర కేతు కలయిక వల్ల ఏ విధంగా ఉంటుంది, ఈ విషయాల గురించి అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. గురుగారు, ఇప్పుడు మనకి కుజ శుక్ర కేతు కలయిక వల్ల అసలు తులారాశి వారికి ఏ విధంగా ఉంటుందంటారు? తులారాశి వారికి కనుక తీసుకుంటే అమ్మా, ఈ శుక్ర కుజ కేతువుల కలయిక అనేటువంటిది ఇది కలయికని కాదు, వీక్షణ ప్లస్ ఒకే రాశిలో ఉన్నందుకు కూడా కలయిక తీసుకుంటారు. యాజ్ పర్ జైమిని ఆస్ట్రాలజీ పరంగా తీసుకుంటే అంటే దిస్వభావ రాశిలో ఉండే గ్రహాలు కనెక్ట్ అవుతాయి. అయితే ఎప్పుడైనా సరే వ్యతిరేక గ్రహాల యొక్క కలయిక, అది కూడా శత్రుక్షేత్రాల్లో ఉన్నప్పుడు సర్వసాధారణంగా ఏంటంటే దేశవ్యాప్తంగా కొంత రాజకీయాల్లో వ్యతిరేకత రావడం కానివ్వండి, ప్రభుత్వం మీద వ్యతిరేకత రావడం కానివ్వండి, కొంతమంది వ్యతిరేకించే వాళ్ళు ఉంటే కొంతమంది సపోర్ట్ చేసే వాళ్ళు కానివ్వండి, స్త్రీల మీద కొంత అగాత్యాలు కానివ్వండి, వాహన ప్రమాదాలు ఇట్లాంటివన్నీ కొంచెం వస్తూ ఉంటాయి. అది నేను మీకు ఎండింగ్లో వివరంగా చెప్తాను. అయితే ఇక్కడ పర్టికులర్గా ఈ తులాలగ్నం ఆర్ తులారాశి వారికి తండ్రి గారి ఆస్తికి సంబంధించిన విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే 12వ స్థానంలో ఈ శుక్రకేతువులు కలుస్తూ 9లో కుజుడు ఉన్నాడు. 9వ స్థానం ఈ తండ్రి స్థానము, 12వ స్థానం అనేటువంటిది అతని యొక్క ఆస్తి. అదే విధంగా 12వ స్థానం అనేటువంటిది ఇప్పుడున్నటువంటి జీవితంలో ఇతని యొక్క వివాహ జీవితాన్ని రూల్ చేసేటువంటి స్థానం 12వ స్థానం. సో ఎప్పుడైతే ఈ 12వ స్థానంలో శుక్ర కేతువులు కలిసి ఉన్నారో ఇది ఎటువంటి ఫలితాలు ఇస్తుంది అంటే, అనవసరంగా ఇప్పుడు ఏమీ లేకపోయినా సరే చిన్న గొడవ రావడం జీవిత భాగస్వామితో, ఏమీ లేకపోయినా సరే దూరంగా అవడం, లేదా ఒక్కొక్కసారి ఏమవుతుందంటే వీళ్ళు ఏదైనా ఉద్యోగరీత్యా వేరే ప్రాంతాలకు వెళ్ళడం ద్వారా జీవిత భాగస్వామితో దూరంగా ఉండడం, ఇటువంటివి ఇస్తూ ఉంటుంది. అదేవిధంగా 12వ స్థానాన్ని మనం ఇన్వెస్ట్మెంట్ హౌస్ అంటాం. కాబట్టి వీళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు చాలా కేర్గా ఉండాలి. కాకపోతే ఎప్పుడైతే కుజుడు 3వ స్థానాన్ని చూస్తున్నాడో కొంచెం ఏంటంటే ధైర్యంగా కొన్ని పనులు చేస్తారు. అబ్బాయి ఎంత పెద్ద డేర్ స్టెప్ తీసుకున్నారో అనేటువంటి మంచి ఫలితం కూడా ఇస్తాడు ఇక్కడ. అదేవిధంగా లాభంలో రవి బుధులు కూడా ఉన్నారు. కాబట్టి ఇక్కడ ఇది ఎటువంటి ఫలితాలు ఇస్తుంది అంటే, పర్టికులర్గా ప్రమోషన్స్ కోసం మంచి తోడ్పడుతుంది ఇక్కడ. ఎందుకంటే రవి బుధులు అనేటువంటిది ఏమైతే ఉందో, ఇప్పుడు 5వ తేదీ నుంచి ఎప్పుడైతే 11వ స్థానంలోకి బుధుడు వస్తాడో బుధాదిత్య యోగం ఏర్పడుతుంది అక్కడ. సో ఎప్పుడైతే బుధాదిత్య యోగం ఏర్పడుతుందో ఇట్ గివ్స్ ప్రమోషన్స్కి వాటికి తోడ్పడుతుంది. కాకపోతే ఇది అష్టమాధిపతి అయ్యాడు కాబట్టి తాతగారి ఆస్తి విషయంలోని, తండ్రి గారి ఆస్తి విషయంలోని, ఇన్వెస్ట్మెంట్స్ విషయంలోని కొంత జాగ్రత్తగా ఉండాలి. ఏదైనా ల్యాబ్స్లో రీసెర్చెస్ లాంటివి చేసేటువంటి అంశాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి అనేటువంటిది పర్టికులర్గా చూపిస్తుంది. కొంతమందికి చూడండి, మా లేడీస్కి కొన్ని మంత్ రిలేటెడ్ ఇష్యూస్ ఉంటాయి కొన్ని, అటువంటి విషయాల్లో కూడా కొంతవరకు ఇబ్బంది రావడం ఇటువంటివి జరుగుతూ ఉంటాయి. అదేవిధంగా 12వ స్థానం అనేది మనం విదేశీ స్థానంగా కూడా తీసుకుంటాం. సో విదేశాలకి వెళ్ళాలి, ఇప్పుడు తొందరపడి ఏమైనా వెళ్తున్నామా, అక్కడ ఆపర్చునిటీస్ ఉన్నాయా లేవా, ఇవి కొంచెం చెక్ చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది. బట్ డేర్ స్టెప్స్ మాత్రం చక్కగా తీసుకుంటారు, కొంత పేరు ప్రఖ్యాతలు వస్తాయి, కొన్ని మెడల్స్ సంపాదిస్తారు, ఇటువంటివి కూడా వీళ్ళకు ఉంటాయి. అయితే అండి, ఇప్పుడు తులారాశి వారికి ఎలాంటి పరిహారం చేస్తే మంచిది అంటారు మెరుగైన ఫలితం కోసం? ఒకటేనమ్మా, ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, కాంబినేషన్స్ ఆఫ్ ప్లానెట్స్ ఏవైతే మనకి ఇబ్బందిని ఇస్తుందో వాటికి ముఖ్యంగా గ్రహారాధన చేసుకోవాలి. అంటే ఎలాగా, శుక్ర కేతు కుజ శని గ్రహాల దగ్గర దీపారాధన చేసుకోవాలి. ఒకటి పాయింట్ నెంబర్ 1. రెండవది ఏమిటి అంటే, ఇక్కడ పర్టికులర్గా వీరు కాళికా అమ్మవారి యొక్క ఆరాధన తులాలగ్నం వారికి బ్రహ్మాండంగా పనిచేస్తుంది ఎప్పటికైనా సరే లైఫ్ లాంగ్. అంటే కాళికాదేవి యొక్క అష్టోత్తరం చదువుకోవడము, కాళికా అష్టకం చదవడం, ఇవి చేసుకోవచ్చు. అట్లాగే గోవులకి గ్రాసము, గోంగూర, తీపి చపాతీలు తినిపిస్తే చాలా మంచిది. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చూసుకున్నట్లయితే ఏ విధంగా మనం ఆల్రెడీ ఉట్టి శుక్రకేతువుల కలయిక ఒక 10-15 రోజుల క్రితం నుంచి ముందే మనం చెప్పాము ఏంటంటే, కొంచెం స్త్రీల మీద కాస్త ఈ అఘాయిత్యాలు, ఎందుకంటే శుక్రుడు స్త్రీల కారకుడమ్మ. ఈ కేతువుతో కలిసినప్పుడు కుజుడు దృష్టి ఉన్నప్పుడు ఇట్లాంటివి జరుగుతాయని చెప్పి మనం ఆల్రెడీ ప్రిడిక్ట్ చేసాం. అదే రకంగా మనకు కనబడుతుంది కూడా. నిన్న మొన్న ఏదో సంథింగ్ ఈ పార్టీ వాళ్ళు ఏదో చేసిన ఒక హీరోయిన్ విషయంలో కూడా మనకి జరుగుతుంది. అంటే ఏమిటంటే దీని ప్రభావం ఇంకో 18 రోజుల వరకు దీని ప్రభావం ఉంటుంది. అదేవిధంగా ఈ కుజుడు ఇప్పుడు ఈ మిథునంలో ఉండడం కాకుండా నెక్స్ట్ సెప్టెంబర్ 20కి కర్కాటకంలో కూడా వెళ్తాడు. అప్పుడు ఆ కుజుడు శుక్రుడిని కాకుండా, శుక్రుడి సంబంధం కాకుండా అక్కడ శని సంబంధం కూడా పెట్టుకుంటాడు. అందుకని అదొక 4-5 నెలల ప్రభావం ఉంటుంది. అంటే దీని ప్రభావం ఇప్పుడు ఓన్లీ శుక్రకుజ కేతువే కాకుండా ఇంకొక 5 to 6 months వరకు ఈ దేశవ్యాప్తంగా ఇప్పుడు ఆల్రెడీ కొన్ని యుద్ధాలు కూడా జరుగుతున్నాయి. సరే, దాని ప్రభావం పెరుగుతూ ఉంటుంది.
పెరగడము, లేనట్లయితే కొన్ని అంటే ప్రభుత్వం కొన్ని డ్రాస్టిక్ నిర్ణయాలు తీసుకోవడం ద్వారా దాని యొక్క ప్రభావం పడడం, ఇట్లాంటివన్నీ కూడా ఉంటాయి. అంటే ప్రభుత్వం మీద వ్యతిరేకతనిచ్చేటువంటి గ్రహస్థితి నడుస్తుంది ప్రజెంట్ ఇప్పుడు. అందుకని ఏమవుద్ది, స్లోగా ప్రభుత్వం మీద వ్యతిరేకత ప్రారంభమవుద్ది. ఫస్ట్ ఏమో పాజిటివ్గా ఉంటుంది, దాని తర్వాత వ్యతిరేకత ప్రారంభమవుతుంది. అంటే మల్టిపుల్గా జరుగుతూ ఉంటాయి. ఒకవైపు వ్యతిరేకించే వారు ఎక్కువ మంది, ఒకవైపు ప్రభుత్వాన్ని సమర్థించే వాళ్ళు ఎక్కువ మంది. ఎలా ఉంటుందంటే ఇప్పుడు ఇవాళ రేపు మీరు చూడండి, ఏదో ఒక ఇష్యూస్ నడుస్తూ సమర్థించే వాళ్ళు వ్యతిరేకించే వాళ్ళు పెరుగుతూ వస్తున్నారు ప్రతి విషయాన్ని, ఇష్యూని. ఆ రకంగా ఏమవుతుందంటే ప్రభుత్వ సంబంధించినటువంటి విషయాల్లో, ఎందుకంటే ఇక్కడ రవి కూడా మనకి శుక్రకేతువుల మీదుగా ప్రయాణం చేయనున్నాడు ఆయన. అందుకని ఏమవుతుంది, కొన్ని విభజనలు అంటే ఇప్పుడు ఆల్రెడీ ఒక ప్రభుత్వం నడుస్తుంది, ఆల్రెడీ ఓడిపోయిన ప్రభుత్వం దీన్ని అవకాశంగా తీసుకొని ఇంకేదైనా మనం దీన్ని ప్రణాళిక చేయొచ్చా, మనం ఇంకేదైనా దీన్ని అడ్వాంటేజ్గా తీసుకుని మనం ఏదైనా చేయొచ్చా అనేటువంటిది ఉంది. కాబట్టి ఈ రవి కేతు మీదుగా సంచారం జరుగుతుంది కాబట్టి నెక్స్ట్ కాస్త ప్రభుత్వాలు కూడా జాగ్రత్తగా ప్రభావం ఉంటుంది. అయ్యో, పొలిటికల్ మీద జరిగేటువంటి గొడవల వల్ల పొలిటికల్ మీద ప్రభావం వచ్చే ఛాన్సెస్ ఉంది రాబోయే ఇక్కడ నుంచి ఒక 5 to 6 months వరకు అనేటువంటిది బలంగా చూపిస్తుంది. ఎందుకంటే ఈ కుజుడు ఇప్పుడంటే శత్రుక్షేత్రంలో ఉన్నాడు మిథునంలో, కానీ తర్వాత నీచస్థానంలోకి వెళ్తాడు. నీచస్థానంలోకి ఎప్పుడైతే వెళ్ళి తను శనిని వీక్షిస్తాడో, అష్టమంలో ఉండే శనిని, అక్కడి నుంచి అష్టమంలో ఉండే శనిని వీక్షిస్తాడో, శని కుజులు ఎప్పుడైతే వీక్షణ జరుగుతుందో ఏమవుతుందంటే ఈ ఫలితాలు ఇస్తుంది. అలాగే కొంత వాహన ప్రమాదాలు, శుక్రుడు వాహనాలకు కారకుడు. ఈ 18 రోజులు దాదాపుగా మనకి September 18th వరకు కొంచెం వాహనాల విషయంలో, అది ట్రైన్లు కావచ్చు, బస్సులు కావచ్చు, కొంచెం ప్రయాణాలు చేసేటప్పుడు కొంత జాగ్రత్తగా ఉండాలి. సడన్గా ఉన్నటువంటి ఏదైనా ఒక రాజులు ప్రయాణించేదంటే ఇప్పుడు సీఎంలు పిఎంలు ఉన్నారు, వాళ్ళు ప్రయాణించేటువంటి వాహనాలు కూడా కొన్ని చెడిపోవడం సడన్గా ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి. ఇవి కొంచెం పర్టికులర్గా చూసుకోవాలి. ఏది 18th వరకు పర్టికులర్గా సీఎంలు కావచ్చు, పిఎంలు కావచ్చు, ఎమ్మెల్యేలు ఎంపీలు కావచ్చు, వీళ్ళు ప్రయాణించేటువంటి దాంట్లో. మరి వీళ్ళందరికీ కూడా ఇబ్బంది కలగకుండా ఉండాలంటే ఏం చేయాలి? మెయిన్ ఆస్ట్రాలజీ యొక్క మెయిన్ ఉద్దేశమే అది. అంటే ఏంటి, మీకు ఇలా ఉంది కాబట్టి దీన్ని ఎట్లాగా అధిగమించాలి చూసుకున్నట్లయితే ముఖ్యంగా నవగ్రహాల్లో శుక్ర, కేతు, కుజ, శని, ఈ 4 గ్రహాలు గుర్తుపెట్టుకోండి. శుక్ర, కేతు, కుజ, శని, వీలైతే రాహు. మెయిన్గా అయితే ఈ మేజర్గా ఈ 4 గ్రహాల దగ్గర దీపారాధన చేయాలి. రెండవది ఏంటంటే అమ్మవారి యొక్క ఆరాధన, అందులో ముఖ్యంగా లలిత అమ్మవారి యొక్క ఆరాధన, గణపతి యొక్క స్తోత్ర పఠనము, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేయడము. బయటికి వెళ్ళే ముందు వీలైతే ఏదైనా ఇంపార్టెంట్ వర్క్స్కి వెళ్తున్నప్పుడు కొంత చండీ పారాయణం వినడము, చండీ వినడము, లేనట్లయితే ఓం దుర్గాయ నమః అనే నామస్మరణ చేయడము, ఇలాంటివి కనుక చేసుకున్నట్లయితే బాగుంటుంది. అయితే కొంతమందికి ఇందులో మనం ఇప్పుడు రాశి ఫలాలకు సంబంధించిన ఒక్కొక్క రాశి చెప్పుకున్నాం, కానీ కొంతమందికి రాశి తెలియదు. అలాంటి వారు కూడా ఇప్పుడు నేను చెప్పినటువంటి దానాలు ఇచ్చుకుంటూ, అంటే ఈ దీపారాధన చేయడము, వీలైతే గోవులకి గ్రాసం ఉంటుంది, గ్రాసము, తీపి చపాతీలు అంటారు, అంటే తేనె పూసిన చపాతీలు తినిపించడము, అదేవిధంగా క్యారెట్స్ తినిపించడము చేసినట్లయితే వాళ్ళ లైఫ్లో వాళ్ళకి తెలియదు కదా, వాళ్ళ లగ్నం ఏంటో తెలియదు, రాశి ఏంటో తెలియదు, వాళ్ళు రాయలేదు. అలాంటప్పుడు మరి గ్రహస్థితి వచ్చింది ఎలా ఉంటుంది అని డౌట్ వస్తుంది. ఈ పరిహారం కనుక చేసుకున్నట్లయితే ఇబ్బంది అనేటువంటిది రాదు. ఈ విధంగా చేసుకోవచ్చు. తెలిసిన వాళ్ళకి ఆ పర్టికులర్ అంశాల్లో జాగ్రత్తగా ఉండాలి. నేను చెప్పేది ఒకటే, ఈ శుక్రుడు మారే వరకు కూడా స్త్రీలను ఒంటరిగా కొన్ని ప్రదేశాలకు వెళ్ళినప్పుడు ఇబ్బంది ఉంటుంది అన్నప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండడం మంచిది. చాలా చక్కగా తెలియజేశారు గురుగారు, ధన్యవాదాలండి. శ్రీమాత్రే నమః.